ఒక ఆయన ఇంటి ముందు 2 చిన్న మొక్కలు నాటాడట. ఒక మొక్క చుట్టూత కంచె వేసాడట, ఫెన్సింగ్. ఇంకొక మొక్క చుట్టూత ఫెన్సింగ్, చుట్టూత కంచె వేయలేదు. ఈ ఫెన్సింగ్ వేయబడిన మొక్క గాలికి అట్లా ఊగుదా ఉంటే ముళ్ళు గుచ్చుకునేది, జాగ్రత్తగా ఉండేది. యువతల పక్కన చూసారా, నాకున్నంత స్వేచ్ఛ ప్రపంచంలో మరో దానికి దేనికి లేదు అని అనుకుంటూ ఉంటుండగా ఈ లోపు మేక రానే వచ్చింది. ఎప్పుడైతే కంచె కలిగిన ఈ మొక్కను తినాలని మూతి పెట్టిందో లేదో ముళ్ళు గుచ్చేసిందంట. అమ్మో, దీన్ని ముట్టుకోకూడదని దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? నిమిషం తర్వాత ఆ మొక్క కనపడలా. ఎందుకు దాన్ని తినేసింది, ఎందుకు దీన్ని తినలేదో తెలుసా? దీని చుట్టూత కంచె. అయ్యలారా, క్రమశిక్షణ నేర్పే తల్లిదండ్రులు ఉండటం పిల్లలకి అది దీవెన. ఆ గద్దింపులో ప్రతి క్రమశిక్షణలో మన క్షేమం దాగుంది. క్రమశిక్షణ నేర్పే దైవ సేవకుడు సంఘానికి ఉండటం అది సంఘానికి దీవెన.